వినే బుద్ధి నీకు ఉండాలి కానీ, లోబడే మనస్తత్వం నీకు ఉండాలి కానీ, తల్లి తన చంటి బిడ్డకు అన్నీ నేర్పినట్లుగా పరిశుద్ధాత్ముడు ప్రతి విషయం నీకు నేర్పుతాడు. ఏ విషయాలు నేర్పుతాడో చెప్పమంటారా? నీ తలకట్టు ఎట్లా ఉండాలి అది కూడా నేర్పుతాడు. నీ డ్రెస్ స్టైల్ ఎట్లుండాలి అది కూడా నేర్పుతాడు. నీ గడ్డం ఎట్లుండాలి అది కూడా నేర్పుతాడు. నీ వేషధారణ ఎట్లుండాలి అది కూడా నేర్పుతాడు. చివరికి ప్రజల మధ్యలో నడిచేటప్పుడు నీ నడక ఎట్లుండాలి, అంతరంగికంగా బాగా ప్రతి విషయంలో నేర్చుకునే బుద్ధి నీకు నాకు ఉండాలి. కానీ ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పటం ప్రారంభిస్తాడు. వినే బుద్ధి నీకు నాకు ఉండాలి కానీ, కూతురుతో తల్లి చెప్పినట్లు, కొడుకుతో తండ్రి ముచ్చటించినట్లు ప్రతి విషయం దేవుడు మనతో ముచ్చటించడం ప్రారంభిస్తాడు.